నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోయే బ్రేక్ఫాస్ట్ ఇది. జస్ట్ 10 to 15 మినిట్స్లో చేసేసేయచ్చు. హెల్త్ పరంగా కూడా ది బెస్ట్ రెసిపీ. వేడి వేడిగా ఉన్నప్పుడే ఇలా పల్లి చట్నీ పోసుకుని పక్కకి ఏదన్నా ఊరికాయ నంచుకొని తింటే ఉంటుంది చూడండి, ఇక చాలు జీవితానికి అనిపిస్తుంది. అదేంటో కానీ చేతితో తింటే కడుపు నిండిన ఫీలింగ్, స్పూన్తో తింటే ఏదో వెలితి. ఇది ఎలా తయారు చేయాలంటే, ఒక కప్పు పెసరపప్పుకి 3/4 కప్పు అంటే హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ బియ్యం వేసి బాగా వాష్ చేసి ఒక 15 to 20 మినిట్స్ నానకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే కుక్కర్లో పెట్టేస్తాం కాబట్టి. నేను ఎప్పుడు పప్పులు బియ్యం ఏవి కడిగినా వాటర్ ఎత్తి పెడతానండి, అవి చెట్లకి మంచి న్యూట్రియంట్స్ ఇస్తాయి. ఈ లోపు ప్యాన్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ గీ వేసి, గీతో మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా వస్తుంది అనమాట. కాస్త జీలకర్ర మిరియాలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం కూడా తప్పకుండా యాడ్ చేయండి, ఇంకా చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. చివరిగా నానిన పెసరపప్పు బియ్యం వేసేసి నీళ్లు వేసి కొత్తిమీర వేసేసుకోవటమే. రెగ్యులర్గా కుక్కర్లో రైస్ పెట్టినప్పుడు ఒక కప్పుకి 1.5 కప్పు వాటర్ పోస్తాం కదా,